ఇప్పటి వరకు నాయని రాజేందర్ రెడ్డి బలాన్ని బలహీనతలు చూసాం. మరి మరో నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత హై ప్రొఫైల్ రాజకీయ నియోజకవర్గంగా పాలకుర్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బమ్మెర పోతున్న పాల్కుర్కి సోమనాథుడిలో జన్మస్థలాలలో ఆధ్యాత్మికత, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. 2014లో టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి దుగ్గ్యాల శ్రీనివాసరావుపై 4313 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్ రావు భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై 53 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2023లో కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి సంచలన విజయం నమోదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై 47,648 ఓట్ల భారీ మెజార్టీతో జైంట్ కిల్లర్గా అవతారమెత్తారు. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ గ్యారంటీలు, యువ నాయకత్వ ఆకర్షణ యశస్విని విజయానికి కీలక కారణాలు. దశాబ్దాల రాజకీయ ఆధిపత్యానికి బ్రేక్ పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఫలితం. పాలకుర్తి రాజకీయాల్లో 2023 ఎన్నికలు భారీ మార్పుకు నాంది పలికాయి. దశాబ్దాలుగా కొనసాగిన సీనియర్ నాయకత్వానికి చెక్ పెడుతూ యువ నాయకురాలు యశస్విని రెడ్డి సంచలన విజయం నమోదు చేశారు. యువత, మహిళలు, మార్పు కోరుకున్న ఓటర్లు మద్దతు ఆమెకు బలంగా నిలవగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి అవకాశాలను తెరిచింది. మరోవైపు భారీ అంచనాలు, బలమైన ప్రత్యర్థి కేడర్, అనుభవ పరిమితి వంటి అంశాలు రాబోయే రోజుల్లో కీలక సవాలుగా మారే అవకాశం కనిపిస్తుంది. అయితే యశస్విని రెడ్డి బలం, బలహీనతల్ని ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయ బలాల్ని చూసినట్లయితే మార్పునకు ప్రతీకగా యువ నాయకత్వం. పాలకుర్తి రాజకీయాల్లో కొత్త తరాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకురాలిగా యశస్విని రెడ్డి గుర్తింపు పొందారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త ఆలోచనలు, కొత్త శైలి, కొత్త ఉత్సాహంతో ముందుకు రావడం ప్రజల్లో సానుకూల భావనను పెంచింది. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే యువతలో ఆమెకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. ఇక మరో బలాన్ని చూసినట్లయితే అధికార బలం, అభివృద్ధికి అవకాశం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం పాలకుర్తికి అదనపు ప్రయోజనంగా మారుతుంది. రోడ్లు, సాగునీరు, గ్రామీణ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ సహకారం లభించే పరిస్థితి ఉంది. ప్రజలు కూడా స్థానిక ఎమ్మెల్యే ద్వారా త్వరితగిన అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు. మరో బలాన్ని చూసినట్లయితే మహిళా శక్తికి ప్రతినిధి. పురుషాధిక్య రాజకీయాల్లో మహిళా ఎమ్మెల్యేగా విజయం సాధించడం యశస్విని రెడ్డికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. మహిళల సమస్యలపై స్పందించే నాయకురాలిగా ఇమేజ్ పెరుగుతుంది. స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు, యువ మహిళల్లో సానుకూల స్పందన కనిపిస్తుంది. మరో బలాన్ని చూసినట్లయితే గ్రామీణ స్థాయిలో పెరుగుతున్న అనుబంధం. ఎన్నికల తర్వాత గ్రామాలు, మండలాల్లో పర్యటనలు పెంచుతూ ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు, మహిళలు, యువత వివిధ సామాజిక వర్గాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. ఈ అనుబంధం భవిష్యత్తులో రాజకీయంగా ఉపయోగపడే అవకాశం ఉంది. మరో బలాన్ని చూసినట్లయితే కాంగ్రెస్ క్యాడర్ పూర్తి మద్దతు. దీర్ఘకాలంగా అధికారాన్ని దూరంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రస్తుతం ఉత్సాహంగా పనిచేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేకు అండగా నిలుస్తున్నారు. ఈ కేడర్ బలం భవిష్యత్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.